జనసేన కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అనారోగ్యానికి కారణాలు కూడా వెల్లడించారు. తనకు కరోనా సోకటంతో పాటుగా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి ధూళితో తిరగడం వల్ల లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని పవన్ కళ్యాణ్ వివరించారు. అది కూడా ఉండిపోయింది. సైనస్ సమస్య కూడా తీవ్రమైంది. ఓ రోజు కంటి చూపు తేడా కూడా వచ్చింది. అందుకే అన్ని కార్యక్రమాలు వదిలేసి హైదరాబాద్ వచ్చేసానని పవన్ కళ్యాణ్ తెలిపారు. అదేవిధంగా హైదరాబాద్ లో డాక్టర్లు పరీక్ష చేస్తే 2 భుజాల మధ్య టేరు వచ్చినట్లు తేలిందన్నారు. అయితే ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానుల ప్రార్థనలు దీవెనలతో కోలుకున్నట్లు వెల్లడించాడు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. 25 ఏళ్లుగా తనలో రగిలిన ఆలోచన జనసేన పార్టీ అభివర్ణించిన పవన్ కళ్యాణ్ సీఎం కావాలని తాను పార్టీ పెట్టలేదని, అలాగే తమిళనాడు టీవీకే విజయ్ గెలుపుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. పక్క రాష్ట్రంలో ఓ వ్యక్తి పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి కాగానే మన ఆంధ్రప్రదేశ్ లో మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని నాకు చాలా మంది మెసేజ్లు పంపిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ, ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. 2019 ఒంటరిగా పోటీ చేస్తే 2 చోట్ల ఓడించారు. ఆ రోజు ఎవరైనా నిలబడ్డారా అంటే అందరూ పారిపోయారు. పదవి నాకు ప్రధానం కాదు. 2014లో నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు మల్కాగిరి ఎంపీగా పోటీ చేయాల్సి ఉండేది, కానీ పోటీ చేయలేదు. పార్టీ నిర్మాణం గురించి ఆలోచించి అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.